గారు వాయిస్ అందించారు. ఒకసారి ఎక్కడున్నారు, ఒకసారి ముందుకు రావచ్చు కదా. We all were in sync anamata. So whatever director wanted me to do, I was doing it, and he was very happy and I was very happy working with him. And thank you so much, Nani Garu. Prati okka frame, it was really nice, and actually you gave life to the emotion. So this character, this film is an emotion for me, and I hope I have done justice to the character. So meer andar chustaru. Thank you so much for all the support, Andy. I would like to say all the best to all of our team members. And Nax అవసరం లేదు, he encouraged me a lot. And నాని, నీ లైటింగ్ అసలు నేను కాస్ట్యూమ్ డిజైనర్ లా చేశాను కదా, అసలు ఎన్ని మూవీస్ చాలా బాగా చేస్తున్నావు, లైక్ రియలీ లైక్. అండ్ రఫీ భాయ్ మ్యూజిక్ విత్ అ క్యాట్, అందరు కో యాక్ట్రెస్ అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. So they did amazing, and I know Yogi Garu for like almost like 5 years now, and he was always bold, and you know it's not easy to take something into bold concept ni ikkar daka as a movie out. It's not easy, and I've seen him what all he has gone through, and super proud of you. ఈ యొక్క decision, you know, it takes a lot of courage for a girl to do such kind of role, because ఇది ఒక సోషల్ మెసేజ్ని ఇస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రీతి. I mean, I really enjoyed the visuals. I mean, it's really giving a good message. And ఇది యూత్కి కానీ మన సోషల్ స్టేచర్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ యోగి సార్ చాలా బాగా వచ్చిందండి, ట్రైలర్ చూశాను. బికాస్ సినిమా ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ our emotions. సో ఆ ఎమోషన్ని మంచిగా మీరు స్టోరీలా తీశారు, అండ్ విచ్ ఐ కుడ్ రియలీ రిలేట్ ఇన్ ద ట్రైలర్. క్రియేట్ చేసిన తర్వాత నాకు 60% కాన్ఫిడెన్సే ఉంటుంది నా సినిమా పైన. దాన్ని 100%కి ప్రతిసారి తీసుకెళ్లేది కబీరే. ఆ మ్యూజిక్ చూసిన తర్వాత కానీ నాకు నా సినిమా పైన కాన్ఫిడెన్స్ రాదు. సో కబీర్ ఈజ్ యునో అల్టిమేట్ ఏమంటారు పాలిష్ ఫర్ దట్ మూవీ. ప్రతిసారి కూడా అందుకనే మొదటి నుంచి కూడా నా ప్రతి ఫిల్మ్ కూడా కబీర్తోనే చేశాను, ఫ్యూచర్లో కూడా కబీర్తోనే చేయబోతాను. అంటే గబుక్కని అడుగుతున్నాడు, వామ్మో ఇప్పుడు 3 చేయాలా నేను, అది ఎందుకంటే అండి వన్ థింగ్ ఐ వాంట్ టు సే, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బీ అ కొరియోగ్రాఫర్. అంటే మై ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్. ఫ్యూచర్లో వేరేది ఉంది, అది వేరే, అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతా. కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్. అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న చిన్న వచ్చినప్పుడు, సపోజ్ నేను లవ్ యూ టు ఫిలిం వచ్చింది, సో ఒక ప్రొడ్యూసరు నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అన్నప్పుడు ఆ పాయింట్, నేనేదో పెద్ద తోపు హీరో 6 feet లేను, 6 pack లేదు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది, ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాపో మధ్యలో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పొరిగింటి పుల్లకూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి అతను వచ్చి ఒక చిచ్చు పెడితే, భార్యాభర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే మేము కొట్టుకోం కదా, పెద్దగా ఎక్కువ కొట్టుకోం, నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్తో ఉంటాం. సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు సినిమా అనిపించింది నాకు. సో ఆ సినిమా చేయడం జరిగింది లవ్ యూ టు. డన్.